ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాశారు. చాలా శాంతియుతంగానే చాలా బాగానే రాశారు. గతంలో ఆయన విధానానికి కాస్త భిన్నంగా కాస్తో కూస్తో మంచిగా దీనిని కొంచెం శ్రీరామ రక్షగా పరిరక్షించండి అంటూ కూడా ఆయన ఒక లేఖ రాశారు. బాగానే ఉంది. మరి దీనికి మళ్ళీ టీడీపీ నాయకులు ఆయనకు కూడా ఒక కౌంటర్ రాశారు. ముద్రగడ పద్మనాభం గారి లేఖల గురించి తెలియందేం కాదు. బట్ దీనిని అనుకూలంగా మలుచుకోవడానికో లేదంటే దీనిని ఇంకో అవసరంగా మలుచుకోవడానికో లేదంటే రాష్ట్రం కోసమో ఏదో రాశారు. దానికి మళ్ళీ టీడీపీ నాయకులు రాశారు. ఇది కాస్త మళ్ళీ ఎక్కడికి వెళుతుంది? ఈ నాయకులు ఆ నాయకులు లేఖలు ఈ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాలు, సైలెంట్ గా జరుగుతున్న యుద్ధాలు కాస్త ఇది ఏం చేస్తారు అంటే సైలెంట్ గా తీసుకువెళ్ళి పెద్ద నాయకుల మెడకు చుడతారు. మమ్మల్ని అంటే మీరెందుకు ఊరుకుంటున్నారు, ఆ కులాన్ని మేమెందుకు భరించాలి, ఈ కులాన్ని మేమెందుకు భరించాలని సరిగ్గా కాపురం మొదలుపెట్టిన ఏడాదిన్నరలోనే వీళ్ళని చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో వీళ్ళకి వీళ్ళే చెడిపోతూ వీళ్ళని చెడగొట్టుకుంటూ ముందుకు వెళితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో వీళ్ళని చెడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయని ఆ మాత్రం ఊహించలేని అనుభవం కానీ లేదంటే ఆ మాత్రం రాజకీయ చాణక్యం కానీ ఉన్న నాయకులు ఈ కూటమిలో లేరా? ఎవరికి వారు రెచ్చగొట్టేలాంటి ధోరణికి ఎందుకు వెళుతున్నారు? ఆఖరికి అంటే మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు, మా నాయకుడిని బూతులు తిట్టినప్పుడు మేము ఊరుకోం అని ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న నాయకులు గతంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బూతులు, ఎన్నో పరిస్థితుల్ని మీ నాయకుడే పంటి బిగువున భరించారా లేదా? ప్రతి దాన్ని భరిస్తూ ముందుకు అడుగు వేసి క్యాడర్ని, పార్టీని, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడిపించారా లేదా? ఆయన నడిపించకుండా, ఆయన ముందుకు తీసుకువెళ్లకుండా ఇక్కడి వరకు పార్టీ రావడం సాధ్యం అవుతుందా? అదేవిధంగా అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నుంచి అది వరదలు కావచ్చు లేదంటే ఇంకేదైనా ఎక్కడైనా హత్య కావచ్చు. అదేవిధంగా ఇంకొకటి కాపు నాయకుడిని, ఆ మధ్య ప్రకాశం జిల్లాలో కాపు నాయకుడిని ఒక కమ్మ నాయకుడు ఎవరైతే ఉన్నారో, అది నాయకులు కూడా కాదు, వాళ్ళు వ్యక్తులు మాత్రమే అనుకుంటా, వాళ్ళు ఒక దాడి జరగంగానే వెంటనే వీళ్ళ మధ్య ఏదో జరిగిపోతున్నట్టుగా వెంటనే వచ్చి వారికి తాయిలాలు ప్రకటించేయడం, అంటే ఈ భయానిక మధ్య ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో వీళ్ళు బంధాన్ని కొనసాగించాలంటే అది ఎంతవరకు శ్రేయస్కరం? ఎందుకు అండర్ గ్రౌండ్ క్యాడర్ వరకు కూడా ఇలా ముందుకు వెళ్ళడం అనేది మీ కులాలకో, మీ వర్గాలకో, మీ పార్టీలకో ఉపయోగం కాదు. రాష్ట్రానికి అవసరం, రాష్ట్రం బాగుండాలి అంటే వీళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అన్న భయానక పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టవేయబడుతోంది ఈరోజు కూటమి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది రాజకీయ గేమే, ఆయనకు కూడా కావాలి రాజకీయ గేమ్. ఎవరు ఆడినా సరే, అంటే మీరు ఆడితే గేమ్, ఆయన ఆడితే గేమ్ కాదు, ఎవరైనా సరే ఆ గేమ్ ఆడతారు. ఆయన గేమ్, ఆయన పావు, ఆయన గురి, ఈ ముగ్గురిని విడగొట్టడం మీదే ఫస్ట్ ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా అయితే రాజకీయ నాయకులు ఉండరు. మరి ఆ కొట్టే గురికి వీళ్లే అవకాశం ఇస్తూ వీళ్లే తీసుకెళ్లి ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెడుతుంటే ఏమనుకోవాలి? కూటమి ఇంత అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు బీజేపీ పూర్తిగా మోడీ గారే వచ్చి మేము అంతా పూర్తి స్థాయిలో మేము ఉన్నామని అనేక రూపాల్లో అనేక రకాలుగా చెప్పినప్పుడు మరి కూటమి రెచ్చిపోవడం మాత్రం సరైన విధానం అయితే కాదనిపిస్తోంది. అలా అని తిట్లను భరించమని, బూతులు తిడుతుంటే అలాగే ఉండమని కాదు. ఇన్ని బూతులు గతంలో భరించిన వాళ్ళు ఇప్పుడెందుకు భరించలేకపోతున్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను సమాధానం కాదు. దీనికి చట్టాలు ఉన్నాయి, లీగల్ గా తేల్చుకోవాల్సింది ఉంది, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఈ రోజు ఆ రోజు బూతులు మాట్లాడారనే ఇష్టం వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ పరువుని నిట్ట నిలువున వీళ్ళ తెలుగు భాషతో, వీళ్ళ తెలుగు భాషతో, బూతుల భాషతో తెలుగు మొత్తానికి కూడా తెగులు పట్టిస్తున్నారు అన్న ఒక కోపంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఒకవైపు తిరిగిన నేపథ్యంలోనే కేవలం ఒక 11 సీట్లు మాత్రమే వైసీపీకి రావడం అంటే ఇంతకంటే పెద్ద దెబ్బ ఎవరికి తగులుతుంది? అంటే ఒక రకంగా చచ్చిన పావుని మళ్ళీ చంపేలాంటి ప్రయత్నాలు కాదు ఇవి. చచ్చిన పాముని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది చాలా ఓపెన్ గా చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న అంశం. ఈ నేపథ్యంలో కూటమి చక్కదిద్దాల్సిన అంశాల విషయంలో మగధ కొన్ని సూచనలు అయితే మాకు అనుగుణంగా మేము చెప్పే ప్రయత్నాలు అయితే, రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలి అంటే మేము చెప్పే కొన్ని సూచనలు ఏంటంటే, ఒకటి, అసలు కల్తీ నెయ్యి విషయంలో ఒక క్లారిటీతో రాగలగడం. వచ్చిన దైవం ఉన్నాడు, దైవం చూసుకుంటారు కాబట్టి నిజానిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని చెప్పగలగడం.
లేదా ఇంకా దీనిని ఇక్కడికి అందరూ వదిలేయండి, ఇంకా అందరం కూడా ఇంకా దేవుడికే వదిలేసి ముందుకు వెళదాం, పొరపాటే జరిగింది కానీ ఇంకొకరెవరో ఆ పొరపాటుని దాయాలనుకున్నారు, కానీ ఈ నింద ఈ రోజు మీ మీద పడుతుంటే కూడా భరించాలి. ఇంకా భరించడం అనేది కూటమికి కాదు, టీడీపీకి కూడా కొత్త ఏం కాదు భరించడం అనేది. కాబట్టి నెయ్యి విషయంలో జరిగిన పొరపాటుని భరించగలిగి దీనిని సంయమనంగా దీనిని క్లోజ్ చేసి ఉండగలిగితే గనక పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. రిపోర్ట్స్ లో ఏం జరిగింది, సిబిఐలో ఏం జరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చిన రిపోర్ట్ లో మార్పులు ఏం జరిగాయి, ప్రతి ఒక్కరి మీద కూడా ఆ డౌట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు మీరే తప్పు చేశారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెచ్చిపోయేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. ఈ రోజు రెచ్చిపోయి అలా దాన్ని సంయమనంగా ఉంచకుండా ఈ ఫ్లెక్సీలు, ఈ గొడవలు, వీటన్నింటికి మొత్తం అయితే రాష్ట్రం వెనక్కి వచ్చేలాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఈరోజు ఇప్పటికే అటు దావోసులు కానీ, అమెరికా పర్యటనలు కానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చాలా ముందుకు ప్రశాంతంగా వెళుతున్నాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో అనేక కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది డిఫెన్సా, రాకెట్ కంపెనీసా, ఐటీ కంపెనీసా, అమరావతిలో కొత్తగా వచ్చిన బ్యాంకింగ్ సెక్టారా, అలాగే అనేక ప్రాజెక్ట్స్, మొన్న కేంద్ర బడ్జెట్ లో కూడా 2-3 సార్లు వినబడిన ఆంధ్రప్రదేశ్ పేరు, వీటన్నింటి నేపథ్యంలో ఒక శుభసూచకంగా రాష్ట్రాన్ని ఎలాగలా ఒక నిర్మాణం చేసుకోగలిగితే భవిష్యత్తు తరాలకి మన ఒక రాజధాని నిర్మించిన వాళ్ళం అవుతాం. ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. కొన్ని రాజకీయాలలో 5 ఏళ్లలో అవునన్నా కాదన్నా ఇవే తరహా గొడవల వల్లే వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవమా కాదా? ఆనాడు ఇక్కడ కంపెనీలు వచ్చేలాంటి ధైర్యం కూడా చేయట్లేదు అని మీరే చెప్పిన మాట వాస్తవమే కాదా? మరి మీరు కూడా అదే ధోరణిలో వెళితే మరి అవే కంపెనీలు రావడానికి ఎలా ముందుకు వస్తాయి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా జరుగుతోంది. ఈ ట్రోల్లో వీరంతా ఒకటే చెప్తున్నారు. ఈ ట్రోల్ చౌదరి అని, మురళీ చౌదరి ఎవరో పేరుతో కావాలని బిల్ గేట్స్ కి ఏదో ఒక లెటర్ రాసినట్టుగా, ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీరు ఇక్కడికి రాకండి అని ఏదో లెటర్ రాసినట్టుగా నడుస్తుంది. అది వాస్తవమో కాదో, ఆయన రాశాడో లేదో, ఆయన చౌదరో కాదో ఎవరికి తెలియదు. కానీ ఇలాంటివి కేవలం సోషల్ మీడియాని ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తుంది ఏదన్నా ఉందా అంటే అది నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అది కేవలం సోషల్ మీడియానే. కేవలం పుకార్లను ప్రచారం చేస్తూ, బూతులతో వ్యక్తిత్వ హననాలు చేస్తూ, అది పెద్ద నాయకుడా, చిన్న నాయకుడా, మహిళ లేకపోతే సామాన్యమైన మహిళల, ఇవేమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్న ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి కారణాలుగా మారుతున్నాయి. ఈ రోజు ఎంత బడ్జెట్ పెట్టుకున్న, రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ పెట్టుకున్నా, కేంద్రం నుంచి ఏమేమి అవసరాలు మనం తీర్చుకోవాలనుకున్నా, ఇక్కడ ప్రశాంతత, ఇక్కడ శాంతి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేనప్పుడు దీనిని రాష్ట్రాన్ని ఒక బూచిగా చూపించడానికి ప్రతిపక్షం అనేక అవకాశాలని మలుచుకుంటుంది. ప్రతిపక్షం కూడా అంటే తన బాధ్యతని ప్రతిపక్షం గతంలో గాని ఆ తర్వాత గాని కేవలం మైండ్ గేమ్, సెంటిమెంట్ గేమ్స్, కులాల గేమ్స్, ఖచ్చితంగా ప్రతిపక్షం ఆడుతున్న గేమ్ ఇదే. ఆనాడు మీరు చూడండి కాదు, ఈ రోజు ఇది కొత్తవి కాదు. ఇలాంటప్పుడు మరి ఎందుకు కూటమి ఆ ట్రాప్ లో పడుతుంది? అది కాకుండా మొన్న మెడికల్ కాలేజీల మీద వైసీపీ ఒక యుద్ధం చేసింది, దానిని ఎవరు కాదనరు. ఏదైనా సరే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఏదైనా మాట్లాడొచ్చు, ఒక పాలసీ మేకింగ్ మీద అది తప్పు ఉంది అంటే గనక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు ఇదే వైసీపీ పార్టీ. కానీ అసెంబ్లీకి వెళ్లరు, 11 మంది వెళ్లరు అసెంబ్లీకి. సరే బయట ఉద్యమాలు చేస్తామంటారు, బయట చేసినా మెడికల్ కాలేజెస్ విషయంలో చేశారు, గవర్నర్ కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద ఎవరైనా ముందుకొస్తే గనక మేము వాళ్ళని వచ్చిన తర్వాత తీసేస్తామని, ఉండకుండా చేస్తామని, ఏం చేస్తామో చూస్తామని స్వయంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కంపెనీలు ఎవరైతే వస్తారో వాళ్ళని బెదిరించారు. మరి ఎందుకు టెండర్లు వేసినప్పుడు ఇదే మెడికల్ కాలేజెస్ కి ఎందుకు టెండర్లు రాని పరిస్థితి ఉంది? ఎందుకు టెండర్లు రప్పించడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇన్ని పెద్ద అమెరికా కంపెనీలు వస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలోనే ఉన్న కంపెనీలు టెండర్లు తీసుకోవడానికి, మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి ఎందుకు రాలేదు? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి ఎందుకు ఎవరు ఒక టెండర్ వేయలేదు? అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే కూర్చొని, అదే తాడేపల్లిలో కూర్చొని అక్కడే ఉండి ఇంకా భయపెడుతుంటే ఎందుకు భయపడిపోవాల్సినంత అవసరం ఎందుకు కనబడుతుంది? అంటే ఏం వెంటాడుతుంది? ఇవన్నీ ఇలా ఉంటే ప్రతిపక్షం ఆనాడు మెడికల్ కాలేజెస్ విషయంలో ఒక నిర్ణయంగా, ఒక పాలసీ మీద
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినప్పుడు చేపినప్పుడు ఎవరు కాదనలేదు. ఇలాంటి పాలసీలు కాకుండా కావాలని చేస్తున్న రాద్ధాంతాల విషయం ఏదైతే ఉందో, ఈ బూతులతో కొట్టాలనుకుంటున్నారో, సోషల్ మీడియాతో కొట్టాలనుకుంటున్నారో, ఇలాంటి విధానాలు, ఇలాంటి ప్రతిపక్ష విధానాలు అనేది రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ ఆ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వు. మీరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని వెనక్కి లాక్కుంటున్నాం అనుకుంటున్నారే కానీ ఈరోజు రాష్ట్రం కాళ్ళు లాగుతున్నారు. రాష్ట్రంలోని భవిష్యత్తుతో ముందుకు వెళ్లాల్సిన తరాల కాళ్ళు లాగుతున్నారు అన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తూ వెళుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది దేశం బయట ఉన్న వాళ్ళు కానీ, అంటే భారతదేశం బయట ఉన్న తెలుగు వాళ్ళు కానీ, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న న్యూట్రల్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. మొత్తం అందరూ కూడా అయితే వైసీపీ, లేదంటే టీడీపీ, లేదంటే జనసేన, లేదంటే బీజేపీ కాదు. ఓటు వేయడం వరకే మీ వరకేస్తారు. కానీ ఓటు వేసిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళకు సొంత ఆలోచనలు ఉంటాయి.